నమస్తే, నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఫ్యాన్సీ నెంబర్స్, ఫ్యాన్సీ నెంబర్స్, ఫ్యాన్సీ నెంబర్. చాలామంది వెహికల్స్కి ఏ నెంబర్ తీసుకోవాలి, ఇప్పుడు ఆర్టీఓ ఆఫీసులో లక్షల్లో ఫ్యాన్సీ నెంబర్లు పోతున్నాయి. కొంతమంది 9 నెంబర్ కావాలని తీసుకోవటం, కొంతమంది 8 నెంబర్లు తీసుకోవాలనుకోవటం. 8 నెంబర్ తీసుకోవాలనుకోండి, 9 నెంబరే తీసుకుంటుంటారు. లక్షలు, ఒక్కొక్కళ్ళు 15-20 లక్షలు కూడా పెడుతున్నారు. మొన్నేదో జూనియర్ ఎన్టీఆర్ గారు ₹1,00,00,000 ఏదో పెట్టారనుకున్నారు. ఈ ఫ్యాన్సీ నెంబర్ల కోసం చాలామంది ఎగబడుతున్నారు. ఫ్యాన్సీ నెంబర్ కాదండి, మీ బర్త్ నెంబరు, డెస్టినీ నెంబరు, ఈ రెండు చూసుకొని బర్త్ నెంబరు, డెస్టినీ నెంబర్ అంటే మీరు ఏ డేట్ని పుట్టారో పుట్టిన తేదీ ఇది. ఇప్పుడు నేను 8ని పుట్టాను, ఇది నా బర్త్ నెంబర్. నేను 8/7/1957 పుట్టాను. ఈ మొత్తం కూడితే వచ్చేది 37 నెంబర్. ఇది అంటే 37 నెంబర్ నా డెస్టినీ నెంబర్. బర్త్ నెంబరు నేను 8/7/1957లో పుట్టాను. బర్త్ నెంబర్ అంటే 8, డెస్టినీ నెంబర్ మొత్తం కూడితే వచ్చే నెంబర్ డెస్టినీ నెంబర్. ఈ 2 నెంబర్లకి అనుగుణంగా ఫ్రెండ్లీ నెంబర్, ఈ 8కి 1కి ఫ్రెండ్లీ నెంబర్. అలా నెంబర్లలో తీసుకుంటే వెహికల్ నెంబర్స్ తీసుకుంటే చాలా బాగా ఉంటుందండి. చాలామంది ఫ్యాన్సీ నెంబర్లన్నీ లక్షలు ఖర్చు పెట్టుకోక్కర్లేదు. ఒక్కోసారి చాలామంది 9 నెంబర్ తీసుకుంటారు. 9 నెంబర్ ఒక్కోసారి యాక్సిడెంట్ అయితే చాలా ఇబ్బందులు పడతారు. అందువల్ల అలాంటి ఎవరి డేట్ అయినా వాళ్ళ డేట్కి డెస్టినీ నెంబర్కి అనుగుణంగా కొన్ని లక్కీ నెంబర్లు వస్తాయి. ఆ లక్కీ నెంబర్లని ఫ్యాన్సీ నెంబర్లుగా తీసుకుంటే ఆ నెంబర్, సపోజ్ నేను 5 నెంబర్ తీసుకుంటే చాలా బాగా ఉంటుంది. నేను 5 నెంబర్ తీసుకుంటే నాకు చాలా బాగా ఉంటుంది. నా బండ్లన్నీ 5 నెంబర్ ఇంతవరకు చాలా చక్కగా ఉన్నాయి. ఎక్కడ చిన్న యాక్సిడెంట్ కానీ చిన్న ఇది కానీ జరగలేదు. అలా ఫ్యాన్సీ నెంబర్లకి వేల ఖర్చు పెట్టే కన్నా మంచి న్యూమరాలజీ, జ్యోతిష్యము న్యూమరాలజీ తెలిసిన వ్యక్తిని కలిసి మీరు వెహికల్ నెంబర్లు తీసుకునేటప్పుడు చాలా మంచి నెంబరు కంపాటబిలిటీగా ఉండేటట్టుగా, మీకు మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా, మీ నక్షత్రానికి కూడా ఒక్కోసారి అనుగుణంగా ఉండేటట్టుగా మంచి నెంబర్లు తీసుకుంటే చాలా సుఖవంతంగా జీవితం ఉంటుంది. చాలా అనవసరంగా కొన్ని నెంబర్లు తీసుకోవడం వల్ల అన్నెసరీగా బయట వాళ్ళ నెంబర్లు అంటే మన బండి బయట పెడితే ఫ్రెండ్ పక్కనోళ్ళు వీళ్ళు తీసుకుని వెళ్తూ ఉంటారు. కొన్ని నెంబర్లు తీసుకోవడం వల్ల అన్నెసరీగా యాక్సిడెంట్లు అవ్వటం, గీసుకోవటం అవన్నీ జరుగుతుంది. కొన్ని ఈ దొంగతనాలకు కూడా అవుతూ ఉంటాయి. అందువల్ల ఇవన్నీ కాకుండా మంచి డేట్ ఆఫ్ బర్త్కి డెస్టినీ నెంబర్కి అనుగుణంగా మంచి నెంబర్లు, దాంట్లో కొన్ని నెంబర్లు నెగిటివ్ నెంబర్లు ఉంటాయండి. ఆ నెంబర్లు లేకుండా మీకు అనువైన నెంబర్ తీసుకోగలిగితే జీవితం చాలా బాగా ఉంటుంది. వెహికల్ మీద ఎక్స్పెండిచర్ తక్కువగా ఉంటుంది. అన్నెసరీ ట్రావెలింగ్ ఉండదు. అంతా చాలా మంచి డ్రైవర్ దొరుకుతాడు, నీట్గా తుడుస్తూ ఉంటాడు, నీట్గా ఉంటుంది. అందువల్ల ముందు మీరు ఎప్పుడైనా నెంబర్లు తీసుకునే ఫ్యాన్సీ నెంబర్ల కోసం వేల ఖర్చు పెట్టే కన్నా మంచి మీకు కంపాటబుల్ నెంబర్, లక్కీ నెంబర్ని తీసుకొని వెహికల్ తీసుకొని మీరు నడిపితే చాలా బాగుంటుంది. ఈ ప్రోగ్రామ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఎవరైనా ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.